అందరికీ నమస్కారం. ముందుగా మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చక్కగా పత్రి గారి యొక్క మనందరికీ ఇచ్చిన సత్య వాక్కుల్ని విశ్వమంతటికి వ్యాపించడానికి మేము సైతం అని మీరందరూ అంబాసిడర్గా జాయిన్ ఎందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మనం చక్కగా ఈరోజు అంబాసిడర్స్ BAM 7లో అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉందండి ఉజ్జయిని? సో ఈ ఆనందం మనం ఒక్కరివే కాదు కదా. ఇప్పుడు చూడండి, ఇందాక మహాలక్ష్మి గారు చూశారు, ఆవిడ ఒక్కరే రాలేదు, ఆవిడతో పాటు 10 మంది వచ్చారు. ఆవిడ ఆనందాన్ని తెలుసుకోండి. సో మనందరం కూడా ఒక్కొక్కరు 10 మంది అంబాసిడర్స్ తీసుకొస్తే మన గ్రూప్ ఎనర్జీ, మన ఆనందం ఎలా ఉంటుంది అన్నది ఆ గ్రూప్ని చూసినప్పుడే మనకి ఎలా అనిపించింది, అబ్బా మన వాళ్ళందరూ కూడా అలా లైన్లో ఉండి మనం ఉంటే ఎంత బాగుంటుందని కదా. సో ప్రతి ఒక్కరూ కూడా మేడం అన్నట్టుగా 10 మంది కాకపోయినా కనీసం 3-ముగ్గురినైనా అంబాసిడర్గా మనం జాయిన్ చేద్దాం. ఆ ఆనందాన్ని మనందరం కలిసి పంచుకుందాం. ఇందాక రామ్ గారు చెప్పారు, ఎలా అంటే మనం బయటికి వెళ్ళడం ద్వారా ఎంతో ఎనర్జీని ఖర్చు పెడుతున్నాము. పొద్దున్నే వెళ్ళిపోయి సాయంత్రం వచ్చి ఎంతమంది నీరసపడ్డారండి. మనీ ఖర్చు చేశాము, ఎనర్జీ ఖర్చు చేశాము, అవునా? కానీ ఇక్కడ కూర్చుని ధ్యానం చేయడం ద్వారా ఎంత ఆనందాన్ని, ఆత్మ సంతృప్తిని పొందాము. రెండింటినీ కూడా మనం చూసాం. కానీ వెళ్ళాలి, పొందాలి. కానీ మనం తెలుసుకున్న ఆనందాన్ని, ఈ ఆత్మ అనుభూతిని అందరికీ పంచాలి. వేరియేషను ప్రతిదీ కూడా అనుభవం ద్వారానే అవగాహన వస్తుంది. మనం ఒక చోటకి వెళ్ళడం ద్వారా మన శక్తి ప్రకంపనలు ఏదైతే ఉన్నాయో మనం ఊరికినే ఎవ్వరము ఎక్కడికి వెళ్ళము. ఒక ఏదో అంటారు చూసారా, కారణం లేనిదే కార్యం జరగదు అని. ఇక్కడ ఇంతమంది కలిసి కూర్చుని మనం ధ్యానం చేయడం ద్వారా ఎంత శక్తి ఉత్పన్నం అవుతుందండి. గ్రూప్గా ఒకే సంకల్పం ఏంటి, పత్రి గారి వాక్కుని ప్రపంచం అంతా తీసుకెళ్ళాలి, అంతే కదా మనం చేసేదలా. కానీ ఈ ఒక్క విశ్వ కళ్యాణంలో ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేయడం వల్ల కలిగే ఆనందం మనందరికీ అనుభూతే. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా అంబాసిడర్గా జాయిన్ చేయించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చేసే వర్క్ చెప్తాను, నా కష్టాలు మీకు చెప్తాను. సో మీరందరూ కూడా నాకు సహకరించండి. మేము ID కార్డ్స్ ఇస్తున్నాము, బర్త్డే విషెస్ తెలియజేస్తున్నాము. నా వర్క్ ఇది. ఫోన్ చేసినప్పుడు ప్లీజ్ కాల్ రిప్లై ఇవ్వండి, మిస్డ్ కాల్ చూసి. లేదు అన్న వాట్సాప్లో నేను మెసేజ్ పెడతా, సో ఆ మెసేజ్కినే రిప్లై ఇవ్వండి. మీరు చాలా బిజీగానే ఉంటారు, కానీ మీకు అసౌకర్యం కలిగించకుండా మీకు ఆనందాన్ని కలిగించాలి అంటే మీరు సరైన సమయంలో మాకు ప్రతిస్పందిస్తేనే మేము అందించగలం. ఇప్పుడు ఒక్కొక్క మాస్టర్ ఉన్నారు, వాళ్ళు ID కార్డుకి ఫోటోకి నేను ఎన్నోసార్లు కాల్ చేశాను, వాళ్ళు బిజీలో చూసుకోలేదు. కానీ మీటింగ్కి వచ్చినప్పుడు వాళ్ళకి నేను ఇవ్వలేకపోయాను. అంటే మనందరం కలిసి పని చేస్తేనే ఒక చక్కటి వర్క్ జరుగుతుంది. ఇది ఏ ఒక్కరిది కాదు, మనందరిది. పత్రి గారు మనందరినీ వారసులు అన్నారు అంటే సార్ ఎప్పుడు నేను నీ గురువుని అనలేదు, నీ శ్వాసే నీ గురువు అన్నారు. ఇంతమంది గురువుల్లో ఎవరినైనా అలా చూసారా? శ్వాసను పట్టుకుంటే ఏ విధంగా ఎంత ఆనందం కలుగుతుంది. మనకి హాస్పిటల్ బిల్లు ఎంత తగ్గిందండి, అనవసరమైన ఎంత ఎనర్జీ ఖర్చు తగ్గింది. సరైన పనులు చేయడం వల్ల మనం ఎంత శక్తి. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, ఏదైనా ఫంక్షన్కి వెళ్తుంటే మీకు ఎలా ఉంటుంది, వినగలుగుతున్నారా వాళ్ళ మాటలు? అదే ఒక పిరమిడ్ మాస్టర్ దగ్గర కూర్చుంటే, అవునా ఇలా జరిగిందా, ఇంకా బాగా, ఇంకేం జరిగింది అంటే ఇంకా మాట్లాడాలి, వినాలి, ఎంతో ఆనందాన్ని కలుగుతుంది. అక్కడ ఏమవుతుంది, ఆనందం పెరుగుతుంది, పంచుకుంటే పెంచబడుతుంది. మాస్టర్స్, నేను ఇక్కడ ప్రతి ఒక్కరిని, చాలా మందిని 1-2 నిమిషాలు మీ అనుభవాన్ని షేర్ చేయాలి అంటే అందరూ వెనకడుగు వేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ నేను సైతం అంటూ మీ అనుభవాన్ని చెప్పండి, మీ ఆనందాన్ని పంచుకోండి. నేను పంచుకుంటున్నాను అంటే కారణం నా ఆనందం పెరుగుతుంది. సో మీరందరూ కూడా చక్కగా రేపు అంతా మనకు బోల్ టైం ఉంది, అందరూ కూడా మీ అనుభవాలని షేర్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీరందరూ కూడా సహకరించాలని. ఎవరైనా బర్త్డే కనుక డీటెయిల్స్ ఆధార్ కార్డు ఇచ్చుంటే అది కాకుండా మీరు సెలబ్రేషన్ చేసుకునే డేట్ ఇవ్వండి. మీది జూన్లో బర్త్డే అవుతే నాకు ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మే 1st వీక్లోనే మీ అందరికీ జూన్ మంత్ వాళ్ళకి ఫోన్ చేయడం జరుగుతుందనమాట.
సో మీకు కాల్ రాలేదు అంటే నా దగ్గర డేటా ఏదో రాంగ్ ఉంది. సో మీరు తెలియజేయాలని మీ దగ్గర నుంచి ఆ సహాయాన్ని కోరుకుంటున్నాను. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.